అందరికీ నమస్కారము. మనసిచ్చాను 18వ భాగము. భయం వేస్తున్న ఆ భయాన్ని లోపలే దాచిపెట్టి వస్తున్న ఏడుపుని సంటి కింద బిగుపట్టి ఒక్కతే నడుచుకుంటూ వస్తుంది. ఆ శూన్యంలో రోడ్డుకి ఇరువైపులా చెట్లు తప్ప ఇంకేం కనిపించటం లేదు. ఇన్నాళ్ళు తనకి ఎవరూ లేకపోయినా ఎప్పుడూ అనాథని ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు తను ఒంటరిని అన్న ఫీలింగ్ కలిగింది. ఆమెలో బాధ వెల్లువెక్కింది. ఇప్పుడు ధృతి పరిస్థితి ఏంటి? ఆర్య ఉన్నాడా లేడా? ఈవినింగ్ 8కి ఆఫీస్‌లో అడుగుపెట్టాడు ఆర్య. అప్పటికే నార్మల్ స్టాఫ్ అందరూ కూడా తమ వర్క్ కంప్లీట్ చేసుకొని తమ తమ గూళ్ళకి చేరుకున్నారు. ఆఫీస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆఫీస్ టైం అయిపోయినా కానీ వర్క్ ఉండటంతో సిద్ధు, ఆర్య ఇంకా రాలేదు అని అతని కోసం వెయిట్ చేస్తూ హారిక తమ తమ క్యాబిన్‌లో ఉండిపోయారు. ఆర్య కారు ఆఫీస్ సెల్లార్‌లో ఆగగానే తన కోట్ సర్చేసుకుంటూ విసురుగా ఆఫీస్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఆఫీస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే అతని షూ చప్పుడు స్పష్టంగా వినిపిస్తూ ఉంది. ఆ శబ్దం రీసౌండ్‌గా వస్తుంది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆర్య తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేసే సమయానికి బావా, మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు అని ఆతృతగా అతని ముందు నిల్చొని అడిగింది హారిక. ఆమె వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు. హారిక అతన్ని అనుసరిస్తూ లోపలికి వెళ్ళి అతని సీట్లో కూర్చోగానే అతని ఎదురుగా కూర్చుంది. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి బావా? ఉదయం నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలీదు. కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ కూడా చేయటం లేదు. ఏమైందో ఏంటో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అని ఊపిరి తీసుకోకుండా మాట్లాడుతూ ఉన్న ఆమె వైపు విసుగ్గా చూస్తూ, హారిక, వర్కింగ్ అవర్స్ అయిపోయాయి కదా! నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? అన్న ప్రశ్న అతని నుండి ఊహించని ఆమె బిగుసుకుపోయింది. అతని ప్రశ్నకు సమాధానం చెప్పక మౌనం దాల్చిన ఆమె వైపు చూస్తూ, ఏంటి సమాధానం చెప్పవు నువ్వు? ఇంకా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగాడు. ఆఫీసు 9-6 వరకు మాత్రమే. ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత 2 అవర్స్ అయింది. అయినా నువ్వు ఇంకా ఆఫీస్‌లో ఏం చేస్తున్నావని సూటిగా ప్రశ్నించాడు ఆర్య. అదేంటి బావా అలా అంటావ్? నేను ఉదయం నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది అమాయకంగా. నాన్‌సెన్స్. నా కోసం నువ్వు వెయిట్ చేయటమేంటి? అది ఆఫీస్‌లో అని విసుగ్గా అన్నాడు ఆర్య. అతని విసుగును కూడా కష్టంగా భరిస్తూ అదేంటి బావా అలా అంటావు? నీకోసమే కదా నేను ఆఫీస్‌కి వచ్చింది అని హారిక అనగానే, నా కోసం నేను ఆఫీస్‌కి రమ్మనలేదు హారిక. వర్క్ నేర్చుకోవడానికి మాత్రమే రమ్మన్నాను. ఇంతకీ ఇవాళ ఏం చేశావు? ఏం నేర్చుకున్నావు? అని ఆర్య అడగగానే హారిక గొంతులో పచ్చళ్ళకాయ పడ్డట్టయింది. ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతూ ఉన్న ఆమెను వైపు చూస్తూనే సిద్దుకు కాల్ చేశాడు ఆర్య. ఆర్య కాల్ వినగానే సిద్దు ఫైల్స్ అన్నీ తీసుకొని ఆర్య క్యాబిన్‌లోకి అడుగుపెట్టాడు. అక్కడ ఉన్న హారికని విసుగ్గా చూస్తూ ఆర్య సీట్ సైడ్‌కున్న చైర్‌లో కూర్చున్నాడు. తన చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా ఆర్య ముందు ఉంచాడు. సిద్ధు, ఇవాళ హారికకి ఏం వర్క్ ఇచ్చారు? తన ప్రోగ్రామ్స్ ఎలా ఉంది? అని స్ట్రెయిట్‌గా అడిగాడు సిద్ధుని. సిద్ధు ఏం సమాధానం చెప్పక మౌనంగా హారిక వైపు చూశాడు. నేను నిన్ను అడుగుతుంటే నువ్వు తన వైపు చూస్తున్నావేంటి? తన వర్క్ ప్రోగ్రెస్ ఏంటి? అని సీరియస్‌గా అడిగాడు. సిద్ధుకు తెలుసు ఆర్య వర్క్ విషయంలో ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటాడో. తన ఆఫీస్‌లో లేకపోయినా అన్నిటినీ సెన్స్ చేయగలడు. అందుకే హారికని సేవ్ చేయాలి అని ఉన్నా ఏమీ చేయలేని స్థితిలో నో ప్రోగ్రెస్ సార్ అని అన్నాడు సిద్ధు. అతని వైపు ఉరిమి చూసింది హారిక. ఆర్య ఆమె వైపు చూడగానే హారిక తలదించుకుంది. అతనిలో అసహనం ఎక్కువై లుక్ హరి, ఫస్ట్ నువ్వు ఆఫీస్‌లో ఎలా ఉండాలో నేర్చుకో. ఇక్కడ నువ్వు ఫేమస్ బిజినెస్ మ్యాన్ డాటర్‌వి కాదు. వర్క్ నేర్చుకోవడానికి జాయిన్ అయిన ఫ్రెషర్‌వి. సో, నిన్ను సిద్ధికి అసిస్టెంట్‌గా అపాయింట్ చేస్తున్నాను అని రెండో మాటకు తావివ్వకుండా నాకు వర్క్ ఉంది. నీ వర్క్ కూడా ఇవాల్టికి కంప్లీట్ అయిపోయింది గదా! ఇక ఇక్కడికి అవసరం లేదు. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు అని డోర్ వైపు అతని లెఫ్ట్ హ్యాండ్‌ని చూపించగానే ఆ అవమాన భారంతో రగిలిపోతూ అక్కడి నుంచి మౌనంగా బయటికి నడిచింది హారిక. ఆర్య క్యాబిన్ డోర్ తీసుకొని బయటికి రాగానే చేతులు 2 నలుపుకుంటూ ఇవాళ ఎంతో ఆశగా ఆఫీస్‌లో అడుగుపెట్టాను. కానీ నాకు నిరాశ ఎదురైంది అని కోపంగా అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది హారిక. ఆర్య మార్నింగ్ నుండి వర్క్ ఎలా జరిగింది అని ప్రోగ్రెస్ అన్నీ సిద్ధు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే అన్నీ విస్తృతంగా పరిశీలించి అక్కడక్కడ సిద్ధుని క్వెషన్స్ అడుగుతూ వాళ్ళ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు 11:30 అయింది. ఇద్దరి మధ్య వర్క్ డిస్కషన్ పూర్తి అవ్వగానే గట్టిగా ఊపిరి పీల్చుకొని వెనక్కి వాలాడు ఆర్య.
అతని చేతిపై ఉన్న చేతిని ఉంచి ఎక్కడికి వెళ్ళావ్ అని మృదువుగా అడిగాడు. అతని మాటకి సిద్ధు వైపు చూస్తూ వర్క్ కన్నా ముఖ్యమైన పని నాకేం ఉంటుంది? అవసరమా ఇదంతా? "ఉమ్, చాలా అవసరం అన్నాడు ఎటో చూస్తూ. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావ్? ఫారెస్ట్ సైడ్. మరి తనెక్కడా? అక్కడే ఉంది అని చాలా కూల్గా చెప్పాడు ఆర్య. సిద్ధు ఆశ్చర్యంగా, ఒంటరిగా అలా ఎలా వదిలేసొచ్చావు? ఆర్య పదులపై ఒక శాడిస్టికల్ స్మైల్. ఆ గుట్టలో నుండి బయటకు వచ్చిన ధృతికి దూరంగా ఏదో బైక్ శబ్దం వినిపించింది. చీకట్లు కమ్ముకునే సమయానికి ఈ సైడ్ వైపు ఎవరో వస్తున్నారు అని కాస్త భయం కలిగింది ఆమెకి. నిర్మానుష ప్రదేశం, ఒంటరి ఆడపిల్ల, ఎవరైనా ఇటువైపు వస్తే ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఆమె ఎదురుగా వచ్చి ఆగింది స్కూటీ. అది బైక్ అనుకుని గట్టిగా కళ్ళు మూసుకొని ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు అని తన 2 చేతులు ఊపుతూ భయం, కంగారు కలిపి అంది ధృతి. ఆమె భుజంపై చెయ్యి పడగానే గుండె జల్లుమంది ధృతికి. ఒక్క సెకండ్ హార్ట్ ఆగిపోయిందేమో అనిపించగానే నందు వాయిస్ వినిపించింది. ఏంటి ధృతి అని. ఆమె వాయిస్కి ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకుంటూ ఉండగానే మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా చూసింది. అయోమయంగా తననే చూస్తున్న నందు కనిపించగానే నందు అని ఏడుస్తూ నందుని హగ్ చేసుకుంది ధృతి. అరే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది నందు. ఏమీ లేదు. నువ్వేంటి ఇక్కడ అని వెక్కుతూనే అడిగింది నందుని. నీకోసమే వచ్చాను అని అంది నందు. నాకోసమా అని ఆశ్చర్యంగా నందు వైపు చూసింది ధృతి. అవును నీకోసమే. నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? ఎలానో అలా. అయినా అతన్ని నమ్మి గుడ్డిగా ఇంత దూరం ఎందుకు వచ్చావు ధృతి? తలదించుకొని మౌనంగా కన్నీరు పెట్టుకుంటే ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం ప్రయోజనం? చెప్పినప్పుడు వినకుండా ధృతి ఫేస్ చూసి ఏం చెప్పలేక ముందు పైకెక్కు, ఇక్కడి నుండి వెళ్దాం నందు. వెనుక దిగులుగా కూర్చుంది ధృతి. అతని మనసు, కళ్ళు మాత్రం పిచ్చిగా ఆర్యని వెతకటం మొదలుపెట్టాయి. కానీ ఆమెకి నిరాశ ఎదురయ్యింది. మిర్రర్ నుండి ధృతిని గమనిస్తూనే నందు నిట్టూర్చి స్కూటీ స్టార్ట్ చేసింది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు వెనక్కి మరలిపోతూ ఉంటే వారి ప్రయాణం ముందుకు సాగింది. సాయం సంధ్య గాలి మోముని తాకుతూ ఉంటే అప్పటి వరకు ఉన్న భయం పోయి మనసుకి కాస్త ఊరట కలిగింది ధృతికి. ఆఫీస్ నుండి విసుగ్గా ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి ఏమైంది హారిక? అలా ఉన్నావ్ అని అడిగాడు ఫన్నీ. నథింగ్ డాడ్. కాస్త అలసటగా ఉంది. రెస్ట్ తీసుకుంటాను అంది. మెట్లు వైపు వెళ్తూ అదేంటి నాన్న? డిన్నర్ చెయ్యవా? నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. నో డాడ్ ప్లీజ్ అని వెళ్ళిపోయింది అక్కడి నుండి. వాడేమైనా యువరాజు అనుకుంటున్నావా హారిక? వాడి కోసం ఇంతలా తప్పించిపోతున్నావు అని విసుగ్గా అనుకున్నాడు ఫణి. సుధుకి ఫీవర్గా ఉండటంతో రూమ్లోనే ఉండిపోయింది. బెడ్పై పడుకున్న ఆమెను కనీసం పట్టించుకోవాలన్న ఉద్దేశం కూడా లేదు అతనికి. డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచి డిన్నర్ కంప్లీట్ చేసుకొని తన ప్రైవేట్ రూమ్కి వెళ్ళిపోయాడు.